ప్రస్తుతం లైవ్లో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ఏంటంటే మీ ఇంట్లో ఆహారాన్ని నిల్వ చేసుకునే సమయం వచ్చేసింది. ఎవరు ఎంత ఎక్కువగా నిల్వ చేసుకోగలరనేది వినండి, గుర్తించుకోండి మరియు రాయండి అనేది ఈ టాస్క్. అయితే ఇందులో భాగంగా హౌస్ మేట్స్ అందరూ కూడా నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డారు. ఇక సీతా క్లాన్ నుంచి నాబిల్ సంచాలక్గా వ్యవహరించగా మిగిలిన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయగా నిఖిల్ టీం నుంచి కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ఈ టాస్క్లో ట్విస్ట్ ఏంటంటే ఒక్కసారి ఎక్కువ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాడు. అంటే దాదాపు 6 సౌండ్లు వినిపిస్తాడు. ఆ 6 సౌండ్లు గుర్తించుకొని ఎవరు కరెక్ట్గా రాస్తారో వాళ్ళే ఈ టాస్క్లో విన్నర్గా నిలుస్తారని బిగ్ బాస్ ప్రకటించాడు. అయితే ఇందులో నైనికా వర్సెస్ నిఖిల్ అన్నట్టుగా ఈ టాస్క్లో కొనసాగారు. అయితే నిఖిల్ అన్నీ గుర్తు పెట్టుకొని మొత్తం 6కు 6 కూడా రాసేస్తాడు సౌండ్స్ని. ఇక నైనిక అయితే 2 రాసింది. దీంతో మిగిలిన హౌస్ మేట్స్ కూడా ఈ టాస్క్లో పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయలేకపోయారు. ఇక ఈ టాస్క్ విన్నర్గా నిఖిల్ టీం వాళ్ళే విజేతగా నిలవడంతో బిగ్ బాస్ నిఖిల్ టీంని ప్రశంసించింది. నిఖిల్, నీ వల్ల నీ టీం అంతా గెలిచింది. నిజంగా అన్ని పేర్లు గుర్తు పెట్టుకొని కరెక్ట్ ఆర్డర్లో రాయడం అంటే అది మామూలు విషయం కాదు. ఏదేమైనా సరే 5వ టాస్క్లో నువ్వు విజయం సాధించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటూ మొత్తం హౌస్ అందరితో కూడా చప్పట్లు కొట్టించాడు. ఏదేమైనా సరే నిఖిల్ మైండ్ పవర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందనే చెప్పాలి. బిగ్ బాస్ సౌండ్స్ వినిపించడం, అది గుర్తించుకోవడం, అది కూడా ఒకే వరుసలో రాయడం అంటే అది మామూలు విషయం కాదండి. మరి ఏదేమైనా సరే 5వ టాస్క్లో విజయం సాధించిన నిఖిల్ టీంపై మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.